అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ మరొక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే లాస్ట్ ఇయర్ నుంచి అందించాలి అనుకుంటున్నానండి. బట్ ఈ సంవత్సరం మాత్రం ఎలా అయినా మీకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా పర్వదినాలు, పండగలు అన్నీ వస్తూ ఉంటాయి. ప్రధానంగా మనకి ఏదైనా ఫెస్టివల్ వచ్చింది, విశేషంగా పర్వదినం వచ్చింది అంటే చాలు ఫస్ట్ మనకి ఏం వండుకోవాలి, ఏం తినాలి, అందులోనూ ఇప్పుడు ఉల్లిపాయ ఉండకూడదు, వెల్లుల్లి ఉండకూడదు అంటున్నారు. కాబట్టి ఎటువంటివి పదార్థాలు ఈజీగా వండుకోవచ్చు, అసలు వెజిటేబుల్స్లో మనకి ఈజీగా తొందరగా అయిపోయి హెల్తీగా మనకి శక్తినిచ్చేటువంటి ఆహారాలు నేరు పాటించేవి ఉంటాయి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వారాహి నవరాత్రులు అందరూ చాలా చక్కగా జరుపుకుంటున్నారు అని ఆశిస్తూ ఉన్నాను. అండ్ అమ్మవారి నవరాత్రులు ఎవరైనా ఇప్పటి వరకు చేసుకోకపోతే గనక అష్టమి, నవమి, దశమి ఈ 3 రోజులు చేసుకోవచ్చు. లేదా సప్తమి, అష్టమి, నవమి లాస్ట్ 3 డేస్ అస్సలు కుదరకపోతే లాస్ట్ నవమి తిథి ఒక్క రోజైనా చేసుకుంటే మొత్తం 9 రోజుల ఫలితాన్ని కూడా అందుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో అయితే చాలా మంచి సమాచారం మీకు అందిస్తూ ఉన్నానండి. ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా ఈజీగా చేసుకోగలిగేటువంటివి ఒక 2-3 రకాలు, అంటే ఈ నవరాత్రుల్లో నేను చేసుకున్నవన్నీ నాకు కుదిరినప్పుడల్లా షూట్ చేసి ఇందులో మెన్షన్ చేసి మీకు చూపిస్తూ ఉన్నానన్నమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కనుక అసలు నేను ఏమేం మెన్షన్ చేశాను, ఒక 2 పదార్థాలండి, వాటిని ఎప్పుడూ సిద్ధంగా పెట్టుకున్నారు అంటే ఎలాంటి వంటకమైనా, ఎలాంటి కూరగాయ అయినా కూడా హ్యాపీగా వంట చేసేసుకోవచ్చు అనమాట. అంతటి అద్భుతమైనటువంటి సమాచారం ఈ వీడియోలో ఉండబోతోంది. ఇది పంచమి నాటి పూజ అండి. మందార పుష్పాలతో తెచ్చుకొని పూజ చేసుకున్నాను. అసలు మాకు హైదరాబాద్లో మందార పుష్పాలు చెట్లు పెంచుకుంటే తప్ప మాకు ఇక్కడ అమ్మరండి. పూల మార్కెట్లలో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవాలి. ఒక్కొక్క ఫ్లవర్ 5 రూపీస్కి అమ్ముతారనమాట ఇక్కడ. సో మొత్తానికి దొరికితే భాగ్యం అనుకొని చక్కగా తెచ్చుకొని అమ్మ పూజ అయితే నేను చేసుకున్నాను. తర్వాత గోశాలకు వెళ్ళాను. నాకు ఈ 9 రోజుల్లో 2-3 సార్లు అయినా గోశాలకు వెళ్తాను. అక్కడ ఏవి ఫ్రెష్గా అనిపిస్తే వెజిటేబుల్స్ తీసుకొని వీటికి పెడుతూ ఉంటానన్నమాట. ఒక్కోసారి ఒక్కో గోశాల దగ్గరికి వెళుతూ ఉంటాను. ఈసారి టెంపుల్కి దగ్గరలో ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళాను. ఒక్క విషయం అయితే మీతో పంచుకుంటానండి. నేను ఎటువంటి పూజ చేసినా, ఎటువంటి ఆధ్యాత్మిక క్రతువు చేసినా, మూగజీవాలకు సేవ చేసినా, పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్ళినా అదంతా కూడా మీరు చూడటం ద్వారా నాకు ఇస్తున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని బాధ్యతగా నేను చేసే ప్రతి సేవా కార్యక్రమంలో పుణ్యం 90% వరకు కూడా మీకే వస్తుంది అని మాత్రం తప్పకుండా చెప్తాను. ఇక్కడ గోవుకి గ్రాసం తినిపిస్తున్నప్పుడైనా, నేనేదైనా ఒక పూజ మనస్ఫూర్తిగా మీకు బిఫోర్ అందిస్తూ ఉన్నానన్న, నేను చేసుకునేటప్పుడు నేనేదైతే సంపాదిస్తున్నానో వాటికి పెట్టుకుంటానండి. మీకు బిఫోర్ షూట్ ఏదైతే చూపిస్తూ ఉన్నానో దానికి పెట్టే ప్రతి రూపాయి కూడా మీరు వ్యూస్ ద్వారా ఇస్తున్నటువంటిది మీకే ఉపయోగిస్తూ ఉంటాను. మూగజీవాలకు సేవ చేసే విషయంలో అయినా, లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేసే విషయంలో అయినా, పుణ్యక్షేత్రాల సందర్శన వరకు వచ్చిన ప్రతిదీ కూడా నేను చేసే సందర్శన, నేను చేసే ప్రతిదీ కూడా ఆ పుణ్యంలో 90% భాగం మీదేనండి. ఆ 10% నేను కష్టపడినందుకు, నేను ఎడిట్ చేసి పెట్టినందుకు, నేను అక్కడ మీకు చూపిస్తున్నందుకు మాత్రమే ఆ పుణ్యాన్ని నేను ఆశిస్తానన్నమాట. ఇక మన ఉపవాసం ఆ రోజు తయారు చేసుకునే పదార్థాల దగ్గరికి వెళ్లే ముందు చెప్పాను కదా, ఇంతకుముందు వీడియోలోనే మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఎంతమంది చూసారో లేదో నాకు తెలియదు. కిచెన్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటున్నాను అని చెప్పాను. ఫస్ట్ అయితే ఒక స్టెయిన్లెస్ స్టీల్ది ఇండస్ వ్యాలీ దగ్గర నుంచి ఒక కుక్కర్ అయితే తెప్పించుకున్నాను. అప్పుడే ఒక 2 డేస్లోనే నేను ఇది ఒక ఫ్రైయింగ్ ప్యాన్, అలాగే ఒక కడాయి ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇండస్ వ్యాలీ అనేది మోస్ట్ ట్రెండింగ్, ప్రతి ఒక్కరికి తెలిసిందే. స్టెయిన్లెస్ స్టీల్లో బెస్ట్ నేమ్ తెచ్చుకుంది. పెద్ద పెద్ద కంపెనీల్ని కూడా తోసి రాజని ఇప్పుడు వీటికి ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్కి అయితే చాలా మంచి క్రేజ్ ఉంది. వీళ్ళకి సంబంధించినటువంటి స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్కి సంబంధించిన అన్ని కుకింగ్ వేర్తో పాటుగా క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ని కూడా వీళ్ళు రిలీజ్ చేసిన తర్వాత సోషల్ ప్లాట్ఫామ్స్లో ఎక్కడ చూసినా కూడా విపరీతమైనటువంటి క్రేజ్. నేను అందుకేనండి కళ్ళు మూసుకొని చూసి, ఇది బిల్ అండి, మీరు చూస్తున్నారు కదా, నేను తెప్పించుకున్నటువంటి బిల్ అనమాట. ఒక ఫ్రైయింగ్ ప్యాన్, ఒక ఏదైతే పులుసు కూరలకి, ముద్ద కూరలకి, గ్రేవీ కర్రీస్ కోసం అని చెప్పి చిన్న ప్యాన్. మేము 3 మెంబర్స్ కదండి, మా 3 మెంబర్స్కి సరిపడా మాత్రమే తెచ్చుకున్నాను అనమాట. పెద్ద పెద్దవి తెచ్చి కిచెన్లో అంతా నింపేసుకోకుండా నాకు ఎంత అవసరమో అంతే అనమాట. ఇది ట్రై ప్లై క్వాలిటీ, అంటే 3 లేయర్స్తో వస్తుందన్నమాట.
పూర్తిగా కూడా స్టెయిన్లెస్ స్టీల్, ఎంత దలసరిగా ఉందంటే అసలు ఈజీ క్లీనింగ్. ఎవరికైనా డిష్ వాషర్ ఉంటే అందులో కూడా దీన్ని చక్కగా ఉపయోగించేసుకోవచ్చు. ఇండక్షన్ బేస్, గ్యాస్ స్టవ్ బేస్, ఏ విధంగా అయినా మనకుండే సదుపాయం ప్రకారం వీటిని ఉపయోగించుకొని చాలా ఈజీగా వంట అనేది చేసేసుకోవచ్చు అండి. అల్యూమినియంకి ఉండేటువంటి అన్హెల్దీనెస్ వల్ల ఇప్పుడు అందరూ కూడా హెల్దీ హ్యాబిట్స్ వైపు వెళ్తున్నారు. స్టెయిన్లెస్ స్టీల్ లేదంటే క్యాస్ట్ ఐరన్ ఉండేటువంటి వంట పాత్రలను ఉపయోగిస్తూ ఉన్నారు. సో నేను కూడా ఇప్పుడిప్పుడేనండి వీటన్నిటి వైపు, అంటే ఒక్కసారిగా మనం ఏది తీసుకోలేం కాబట్టి పాత వాటిని కూడా ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో నేను మెన్షన్ చేస్తాను. నా దగ్గర చుట్టూ ఎటు చూసినా అన్హెల్దీనేనండి, ఫుల్ నాన్ స్టిక్తో నింపేసి ఉంటాయి. ఎందుకంటే తొందరగా వంట అయిపోతుందని భావిస్తాం, కానీ ఒక స్లో పాయిజన్ అల్యూమినియం అయినా నాన్ స్టిక్ అయినా మన హెల్త్ మీద చాలా తీవ్ర ప్రభావం చూపిస్తాయి అనేది ఇప్పుడిప్పుడు నేను కూడా నాలెడ్జ్ గెయిన్ చేసి చేసుకున్నటువంటి మార్పులు అనమాట. ఒకవేళ ఎవరికైనా ఇవి కావాలి అని అనుకుంటే, అంటే ఈజీగా వెంటనే షాపింగ్ చేసుకోవాలి, ఎక్కడ దొరుకుతుంది అనే టెన్షన్ లేకుండా మీకు నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఇప్పటికిప్పుడు ఎవరైనా గనక వీటిని కొనుక్కోవాలి, కిచెన్లో చిన్నగా ఒక్కొక్క వస్తువుని మార్పు చేసుకోవాలి అని అనుకుంటే మాత్రము నా కూపన్ సంతు అని యూస్ చేస్తే 12% డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ అప్ టు 40% వరకు కూడా ఇండస్ వ్యాలీ మీద ఆల్ ప్రోడక్ట్స్ మీద ఇప్పుడు 40% వరకు డిస్కౌంట్ అయితే నడుస్తోందండి. చక్కగా నా కూపన్ సంతు అని గనక మీరు యూస్ చేశారనుకోండి, మీకు ఇంకా ఉన్న డిస్కౌంట్తో పాటుగా 12% ఎక్స్ట్రాగా వస్తుందన్నమాట. ఎవరికైనా కావాలనుకుంటే ఈజీగా కింద లింక్ అయితే ఇస్తున్నాను, అందులోకి వెళ్ళి షాపింగ్ అనేది చేసేసుకోవచ్చండి. సో ఇలా నేను ఒక కుక్కరు, ఒక గ్రేవీ ప్యాన్, ఒక ఫ్రైయింగ్ ప్యాన్, ఈ 3 తెచ్చుకున్నాను. ఇక నేను చాలా సులభంగా చూపించే కొన్ని పదార్థాలు అయితే మీకు ఇక్కడ నా వరకు ఉన్నవి షేర్ చేసుకుంటున్నాను. నేను మంత్లో సంకష్టహర చతుర్థి, పౌర్ణమి, అలాగే అనఘాష్టమి, ఏకాదశి తిథి, వీటితో పాటుగా ఇప్పుడు కొత్తగా మళ్ళీ మనకి ఆషాఢం నుంచి పండగలు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఏ పర్వదినం వచ్చినా కూడా ఏకభుక్తం అంటే రోజుకొకసారి తినేలా ప్రిఫర్ చేస్తాను. అది ఆరోగ్యరీత్యా ఎవరైనా అలా ఉండగలగాలి, ఇన్ని పనులు మేనేజ్ చేసుకోవాలి అంటే హెల్దీ ఫుడ్ ఏం తీసుకోవచ్చు అని ఎవరైనా ఆలోచిస్తే నేను కొన్నిటికి విపరీతమైన ప్రాధాన్యత ఇస్తా. అందులో సీజనల్ వైజ్గా ఫస్ట్ పొంగలి. ఈ పొంగల్ అనేది భగవంతుడికి నివేదన చేసుకొని మనం కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, జస్ట్ ఒక 1 స్పూన్ నెయ్యి వేసి కొంచెం మిరియాల పొడి అప్పటికప్పుడు కొట్టుకొని, కాస్త ఆవాలు, జీలకర్ర, కొంచెం కొత్తిమీర, అదేవిధంగా కొంచెం కరివేపాకు, మిరపకాయలు. ఎప్పుడైనా ఉపవాసాలు ఉండేటప్పుడు ఎక్కువ కారం తీసుకోవడానికి ఇష్టపడినండి నేను. చాలా లైట్గా 2-3 మిరపకాయలు, 2 మిరపకాయలు అలా తక్కువగా ఉండేలాగా, మసాలాలు అయితే అస్సలు యూస్ చేయను అనమాట. ఇలా ఉండేలాగా చూసుకుంటాను. ఇంకా 1:4 నిష్పత్తిలో, 1:4 రేషియోలో ప్రతి ఒక్కరికి కూడా పొంగల్ ఎలా చేసుకోవాలి, హాట్ పొంగల్ అనేది తెలుసు. ఒక గ్లాస్ రైస్, ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాము అంటే దానికి 4 గ్లాసెస్ వరకు వాటర్ వేసి, కాస్త సాల్ట్ వేసి, కొంచెం పసుపు వేసి మూత పెట్టేసామంటే చక్కగా అది బెస్ట్ బ్రేక్ఫాస్ట్, లేదంటే లంచ్, లేదా డిన్నర్ ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఏకభుక్తము అంటే రోజులో ఒక్కసారి భోజనం అనేది చెయ్యడము. పొద్దున్న ఒక డ్రై ఫ్రూట్స్ లాంటివో, ఒక ఫలం లాంటిదో, ఒక పాలు లాంటివో తీసుకోవడం. ఇక రాత్రి మళ్ళీ ఒక పాలు వంటిదో, ఒక జ్యూస్ లాంటిదో తీసుకొని నిద్రపోవడం అనమాట. కొంతమంది అయితే టిఫిన్ కూడా తీసుకుంటారు, అందులో ఎలాంటి తప్పు లేదు. ప్రస్తుత జీవన శైలి ప్రకారం అండి మనము కడుపును కట్టేసుకొని ఉండాలి అంటే అస్సలు కాదు. తినే ఒక్క పూట భోజనంలో కూడా ఎంతవరకు విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి అనేది కూడా మనకు తెలియదండి. అందుకే ఎప్పుడైనా మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఒక 2 రకాల పొళ్ళు అనేవి సిద్ధంగా పెట్టుకున్నారంటే ఏ వెజిటేబుల్కైనా ఉపయోగపడతాయండి. ఫస్ట్ పల్లీలు, వాటిని నేనైతే 4 గుప్పెళ్ళు తీసుకున్నాను. దానికి ముందర కొంచెం ఒక గుప్పెడు పుట్నాలు, కొంచెం ఎండిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఒక్క 2-3 మెంతులు చేసి వాటిని వేయించుకొని వీటన్నిటిని పొడి కొట్టుకొని పెట్టుకున్నారనుకోండి, ఎలాంటి గ్రేవీ కర్రీలోకైనా చాలా హెల్దీ అండ్ వెరీ టేస్టీ అనమాట. మీరు ఎలాంటి పులుసు కూర చేసుకోవాలనుకున్నా అందులో టమాటా వెయ్యకపోయినా కూడా అద్భుతమైన రుచి వస్తుందండి. ఇంకొకటి ఏంటంటే పుట్నాల పొడి అనమాట. పుట్నాలు వేపిన శనగపప్పు అని చాలా చోట్ల పిలుస్తారు. సో ఇది తీసుకొని దీంట్లో కొంచెం పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి అనేది వేసుకొని, కొంచెం ఎండిమిరపకాయలు వేసుకొని, కాస్త సాల్ట్ యాడ్ చేసి ఈ రెండింటిని కూడా ఇప్పుడు 9 రోజుల నవరాత్రి దీక్షకు ముందర నేను వీటిని సిద్ధంగా పెట్టుకున్నానండి. ఇందులో మనకి వెల్లుల్లిపాయ ఉండదు. మనం కూరలో ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. అండ్ వీటిలో అయితే హైలీ మెగ్నీషియంతో పాటుగా కాల్షియం ఉంటుంది,
పల్లీలు ఉపయోగిస్తాం కాబట్టి దీనికి సంబంధించి మనకి హైలీ ప్రోటీన్స్ అనేవి, విటమిన్స్ అనేవి ఇందులో ఉంటాయన్నమాట. మనకి శక్తిని పుంజుకోవాలి అంటే ఇటువంటి పొడులు ఫ్రై కావచ్చు, లేదంటే గ్రేవీ కర్రీస్లో సిద్ధంగా పెట్టుకొని యూస్ చేసేసుకోవచ్చు. మీరు పుట్నాల పొడిని ఎలాంటి ఫ్రైకైనా ఉపయోగించవచ్చండి. గ్రేవీ కర్రీ ఏదైనా జస్ట్ టమాటా వేసుకొని మనం అందులో వెజిటేబుల్ యాడ్ చేసి లాస్ట్లో ఈ పేస్ట్ని కొంచెం పసుపు యాడ్ చేసి ఈ పేస్ట్ని వేసేసుకున్నాము అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ఒక్కసారి వీటన్నిటిని సిద్ధంగా పెట్టుకొని చేసి చూడండి. ఏ వెజిటేబుల్కైనా సెట్ అవుతుందండి. గ్రేవీ కర్రీస్ కావచ్చు, ఫ్రైస్కి కావచ్చు, అన్నిటికీ వాటికి ఉండేటువంటి మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి చక్కగా చేసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా ఒక్క పూట భోజనం చేసిన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, మనకి కూడా శక్తిని పుంజుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్ అనేది డబల్గా ఉంటుంది మనకి అనుకున్నప్పుడు, ఉపవాసం ఉండాలి అని అనుకున్నప్పుడు వెజిటేబుల్స్ ఎన్ని ఉంటే అన్నింటినీ చేర్చి దానికి గోంగూర కానీ చుక్కకూర కానీ యాడ్ చేసి దీన్ని రాయలసీమ స్టైల్లో పులగూర అంటారనమాట. నేనైతే ఎక్కువగా వంకాయ, గోంగూర, కుదిరితే గనక కీరా చేరుస్తూ ఉంటాను, ఒక్కోసారి దోసకాయ యాడ్ చేస్తూ ఉంటాను. పులుపు ఏదైతే ఉందో వాటిని ఆప్షనల్గా పెట్టుకొని వెజిటేబుల్స్ మనకి ఎన్ని ఉంటే వాటిని యాడ్ చేసుకొని వాటన్నిటిని కాస్త నీళ్లు వేసి ఉడికించేసుకొని తీసి చక్కగా పోపు పెట్టుకుంటే అండి వెరీ వెరీ హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అండి. ఎప్పుడైనా మీరు ట్రై చేసి చూడండి. వంకాయలతో ట్రై చేసి చూడండి, గోకరకాయ అంటారు కదా, చిక్కుడుకాయలతో ట్రై చేసి చూడండి, బంగాళదుంపతో ట్రై చేసి చూడండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు మాటల్లో చెప్పలేము అనమాట. ఇది నేను ఒకరోజు మెన్యూ కింద చేసి చూపించాను మీకు. ఒకరోజు పుల్లగూర అంటారు, దాన్ని చేసుకున్నాను. దాంతోపాటు బీరకాయ కాంబినేషన్గా చేసుకున్నాను. ఒకరోజు ఒక పూట ఫుల్గా తినేలాగా పొంగలి చేసుకున్నాను. పొద్దున్న ఒక డ్రై ఫ్రూట్ లాంటిది, లేదంటే మొలకల్ లాంటిది, జ్యూస్ వంటిది, కొబ్బరి నీళ్లు, మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయండి ఎంచుకోవాలి. కానీ మెయిన్లీ అయితే అండి ఉపవాసాలు ఉన్నప్పుడు హైలీ ఎనర్జెటిక్గా ఉండడానికైతే నేను చెప్పే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఉదయం చక్కగా డ్రై ఫ్రూట్స్ కానీ మొలకలు కానీ, వాళ్ళ ఆరోగ్య రీత్యా కొంతమందికి మొలకలు గ్యాస్ట్రిక్ అని భావిస్తారు కాబట్టి డ్రై ఫ్రూట్స్ కుదిరినంతలో తెచ్చిపెట్టుకోండి. ఈ సీజన్లో డబ్బుల గురించి ఆలోచించకుండా ఆరోగ్యం ప్రధానం కాబట్టి కొన్నిటికి మనం డబ్బులు స్పెండ్ చెయ్యాలండి. అలాంటివి తెచ్చి పెట్టుకొని చక్కగా ఒక గ్లాస్ పాలు, కొన్ని డ్రై ఫ్రూట్స్, మధ్యాహ్నం హెల్దీగా ఒకటి ఈ పొళ్ళు 2 రెడీగా పెట్టుకొని ఏ వెజిటేబుల్కైనా యాడ్ చేసుకొని చక్కగా చేసేసుకొని ఇంకా ఆ తర్వాత రాత్రి ఒక 2 ఇడ్లీనో 2 చపాతీనో లేకపోతే ఒక 2 దోశ వంటివి, వాటితో పాటు ఒక కొంచెం తక్కువ క్వాంటిటీలో చట్నీ వంటిది, ఒకవేళ ఆరోగ్యం సహకరిస్తుందంటే పాలుతో ఫినిష్ చేసేసుకోవచ్చు. ఆ విధంగా ఆ ఒక్క రోజు లేదంటే ఒక 9 రోజులు ఒక దీక్షగా వస్తున్నటువంటివి చాతుర్మాస్యంతో పాటుగా విశేషమైనటువంటి పర్వదినాలు, పండగలు, వ్రతాలు కాబట్టి ఇటువంటి ఫుడ్స్ మీకు యూజ్ అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నానండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. డీటెయిల్స్ అన్నీ కింద ఇచ్చానండి డిస్క్రిప్షన్లో, మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేసేయండి. నమస్తే.